23వ తేదీ నవంబర్ నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. హెబ్రీయులకు 11వ అధ్యాయము 1వ వచనము. విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. సహోదరి సహోదరులారా, క్రైస్తవునికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణము ప్రభుపై విశ్వాసము. విశ్వాసమే మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. మన జీవిత కాలంలో ఎన్నో పోరాటాల గుండా మనం వెళ్లాల్సి ఉంటుంది. ఎన్నో శ్రమలు మనల్ని ఇబ్బంది పెడుతూ బాధ పెడుతూ ఉంటాయి. కానీ ప్రభుపైనే మన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మనం ఆరాధిస్తున్న ప్రభువు అద్భుతాలను, ఆశ్చర్యక్రియలను జరిగించు గొప్ప దేవుడు. పరిస్థితులన్నీ నాకు వ్యతిరేకంగా ఉన్నాయి అని బాధపడకూడదు. కానీ ఎటువంటి పరిస్థితినైనా నా ప్రభు అద్భుతంగా మారుస్తాడు అనే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మనము వేటి నిమిత్తమై ప్రభువునకు ప్రార్థిస్తామో అవి మనము పొందుకుంటాము అనే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఇది జరుగుతుంది అని మనకు ఏమాత్రము ఆధారం లేకపోయినా నమ్మడమే విశ్వాసము. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని ప్రభు అన్నాడు కదా. ప్రభువుని మనం చూడలేకపోయినప్పటికీ ప్రభు ఉన్నాడు అని మనం నమ్ముతున్నాం కదా. అదే విధంగా ప్రభుపై విశ్వాసాన్ని కలిగి ఉండి నా జీవితంలో ప్రభు ఈ కార్యాన్ని జరిగిస్తాడు అని సంపూర్ణముగా నమ్మగలగాలి. ప్రార్థన. పరిశుద్ధుడగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నా మీ పైన గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా. అపవాది వేసే తంత్రములకు మేము భయపడి బాధపడే వారముగా కాకుండా మీ పట్ల నమ్మకాన్ని కలిగి ఉండి ధైర్యంగా ఉండడానికి మాకు సహాయం చేయండి తండ్రి. ప్రతిదినము మీరే మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభువా. ప్రతి పరిస్థితిలోనూ మిమ్మల్ని సంపూర్ణముగా విశ్వసించి మీలో బలముగా స్థిరంగా ఉండడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.